వాకు జనులుగా కాగలిగిన వారు ధన్యులు. దేవునికి పిల్లలుగా ఉండటం ధన్యత, అది భాగ్యం. అది ఇంత గొప్ప భాగ్యాన్ని, ధన్యతను ఇచ్చింది ఎవరు అంటే ఆ ప్రేమామూర్తి అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఇంత ప్రేమ మన గుండెల్లోనికి ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఎప్పుడు వచ్చిద్ది? ఎన్నేళ్ళు కావాలా? ఇప్పటికీ బాప్టిజం ద్వారా రక్షణలోకి వచ్చి ఎంతో కాలం అయింది. మరి ఇంత ప్రేమ వచ్చిందా నీలోకి? క్రైస్తవుడు అంటే చిన్న క్రీస్తు అని గుర్తు. క్రీస్తును ధరించుకున్నటువంటి మీలో ఇంత ప్రేమ ఎప్పుడు వస్తుంది? శత్రువు కోసం కూడా ప్రాణము పెట్టేంత ప్రేమ ఎప్పుడు వస్తుంది? ఇస్కరియోతు యూదా కూడా నాకు శత్రువు కాకూడదనుకున్నాడు ఆయన. దాన్ని ప్రియులరా, రావాలి. ఎప్పటికైనా మనం మారి ఈ ప్రేమతో శత్రువునైనా క్షమించాలి, అంతే. ప్రేమ ఉంటే క్షమిస్తావు. నువ్వు క్షమించావా? నీ కడుపున పుట్టిన బిడ్డల్ని క్షమించావా? కట్టుకున్న భార్యను క్షమించవా? కట్టుకున్న భార్యను క్షమించవా? కట్టుకున్న భర్తను క్షమించవా? దేవుడిస్తే వచ్చాడు నీకు భర్త. దేవుడిచ్చాడు నీకు భర్తని. వాడు బాగోలేదా? బాగు చేసుకో. దేవుడిచ్చాడు నీకు భార్యని. బాగోలేదా? బాగు చేసుకో. మనుషులు బలహీనులు మనుషులు తప్పులు చేస్తారు. చేసినప్పుడు ఆ తప్పుల్ని బట్టి వాళ్ళని ద్వేషించగా, ఇదిగో ఈ ప్రేమతో వాళ్ళని క్షమించి చూడు. ఒకసారి నీ భార్య మారిపోతుంది, నీ భర్త మారిపోతాడు. క్షమించకుండా నువ్వు ప్రశాంతంగా బతకలేవు. అసాధ్యమతి. నెమ్మదిగా బతకలేవు. నీ బతుకంతా అలజడితో ఉంటుంది, అంతే. ఒక్కసారి క్షమించి చూడు, అలజడి ఏమైతో అదృశ్యమైపోతుంది. ఎంత ధైర్యం వస్తుందో, ఎంత నెమ్మది వస్తుందో. కనుక ఒక్కరోజైనా ఇలా చేసి చూడు. ద్వేషాన్ని తీసేసుకో బిడ్డ. క్రోధాన్ని చల్లార్చుకో. అసూయ, కుళ్ళు, కుచితం, మత్సరం ఎన్నొద్దు, తీసేసుకో. కోపం మాను. మంచిది కాదు, కోపం మంచిది కాదు. దానివల్ల నష్టమే కానీ లాభం లేదు. దానివల్ల దెబ్బతింటావు కానీ బాగుపడవు. కోపాన్ని మానేసి విడిచిపెట్టేసి. అసలు ఏం చెప్పాడు తెలుసా కోపం గురించి? ఒక్కసారి సూర్యుడిని చూడయ్యా. సాయంత్రం పూట చూడు సూర్యుడిని. పగలంతా రగిలిపోతాడు, సాయంత్రం అయ్యేసరికి చల్లబడిపోతాడు. పరమట దిక్కున అస్తమిస్తాడు. ఆ చూచి నువ్వు ఏం నేర్చుకున్నావు? ఏం తెలుసుకున్నావు? వాక్యం చూడు. ఎఫెసీ పత్రిక